కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సారంపల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు చేస్తూ వ్యవసాయానికి అనుసంధానంగా చేయడానికి చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైందని రైతులు మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్రంపల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలతో మాట్లాడుతూ వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రశేఖరరావు గారు ఉపాధి హామీ పనులను సంవత్సరం పొడవునా పొడిగించాలని, ఇలాంటి పనులను పెట్టడంతో వ్యవసాయం చేసుకోవడానికి కూలీలు ఇబ్బంది ఉండదని, మా పొలంలో పనులు చేస్తే ఇంతకు ముందు 4-5 వేల రూపాయలు ఖర్చు పెడుతుంటే వారానికి ఇప్పుడు మేము కూడా ఉపాధి హామీలో పని చేయడం వల్ల మాకు 4-5 వేల లాభం వస్తుందని వారు తెలిపారు. మా దాంట్లో పని నడుస్తుంది. ఇక్కడ ట్రాక్టర్తో చేయించుకుంటే ఖర్చు అవుతుంది. ఇక మాకు ఈ పని నాకు దీంట్లో కూలి కూడా పడుతుంది. ఇక్కడనే పని చేస్తున్నాం, ఉపాధ్యాయం పని చేస్తున్నాం, ఇక్కడనే నడిపిస్తున్నాం, మంచిగానే నడుస్తుంది. అయితే ఉపాధి హామీతోటి మా చేనులో మడ్లు లెవెల్ చేసుకుంటున్నాము. దాంతో ఒక 5-6 వేల రూపాయల బెనిఫిట్ ఉన్నది. అందులో మాకు కూడా కూలి వస్తుంది, మా చేనైనా మాకు కూలి వస్తుంది. ఇట్లనే చేపిస్తే మాకు ఇంకొక జాగారు ఉన్నది, అందరికీ ఉన్నది. ఇట్లనే చేస్తున్నాము. ఇట్లా చేస్తే మాకు 10 రోజులు తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇంకా 10 రోజులు మాకు ఎక్కువ కల్పించాలి అని మేము అందరం అనుకుంటున్నాం. మాకు అందరికీ వ్యవసాయం ఉన్నది. మేము అందరము బావిలు ఉన్న తాడ మడ్డు లెవెల్ చేస్తాడా అన్నీ చేసుకుంటాము. కావాలి తెలంగాణ గవర్నమెంట్ ఏదంటే ఈ మాకు చెయ్యాలి. పొద్దున 7:30కి వస్తుంది, పొద్దున 7:30కి వచ్చి 10:30కి వెళ్తాం. ఇక్కడ వాటర్ గిట్లన్నీ తాగడానికి వాటరు మేమే తెచ్చుకుంటాం. తాగలేళ్ళకి మాకు సార్ కూడా చెప్పిండు, ఎందుకంటే మేము అందియలేము, గరం ఉంటాయి, మీరు తెచ్చుకొని చల్లగా రంజన్లలో పెట్టుకొని బందుకు తాగు.